లేతగా ఉన్న మటను, ఫ్రెష్‌గా ఉన్న చుక్కకూరని రెడీ చేసుకొని, ఒక గిన్నెలో ఆయిల్ ఏసేసుకొని, కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు, హోల్ మసాలా దినుసులు చాలా తక్కువ. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించేసుకొని, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అవి ఎర్రగా వేగిపోయిన తర్వాత అప్పుడు ఈ 1/2 కేజీ మటన్ అనమాట ఇది. ఉప్పు, పసుపు, కారం మీ రుచిని బట్టి ఇవన్నీ వేసేసుకుని సిమ్లో పెట్టి మీడియం సగం మీద పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి. కొంచెం గసగసాలని ఇలా డ్రై ప్యాన్లో వేయించేసుకొని ఇలా పొడి చేసుకుని పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. అది మాడిపోతే మాత్రం గసగసాలు చేదొచ్చేస్తాయి. ఇలా అదే నీరుతో ఎగరనిచ్చిన తర్వాత బయట నుంచి ముదురు మటన్ నీళ్ళు పోసేసి మొత్తం ఉడికిన తర్వాత సన్నగా పూర్తిగా ఉడికిన తర్వాత ఈ చుక్కకూర గుప్పిళ్ళు పడుతుందండి. కొంచెం ఈ గసగసాల పొడి, కొంచెం గసగసాల పొడి చిక్కబడుతుంది. గసగసాల పొడి మళ్ళీ ఒకసారి ఉప్పు వేసాం, మళ్ళీ కూడా వేస్తున్నాం. జాగ్రత్తగా చూసేసుకోవాలి. మసాలాలన్నీ వేసి తీసేయటం.